ఇవన్నీ మళ్ళీ వాటర్ మధ్య వాటర్ తీసుకున్నాం తీసి సాల్ దాకా దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి కొద్దిగా డౌట్ ఉంటుంది, సార్ ఏంటి వీళ్ళు సెలబ్రిటీస్ తోటి ఇస్తారంటే డిఫరెంట్గా వెళ్ళాలి, ప్రజలకి మంచి సౌకర్యాలు కలిగించాలి. ప్రతాప్ ఇన్స్పెక్టర్ గారు, మన డీసీపీ సారు ప్రజ్ఞా జైస్వాల్ గారికి ఒకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే తీసుకో జైపాల్ సార్ ఇక్కడ నవీన్ గారి గురించి ఒక లేదు సార్. సహజంగా మన ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడు కూడా చలాన్ రాస్తూ ఉంటారు, అందులో ఈడు కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్. నవీన్ గారు కూడా ఎన్నోసార్లు రాశారు, అయినా కూడా ఆయన చలానా పే చేస్తూ ఈరోజు సార్ నవీన్ గారు ఇట్లా ట్రాఫిక్ పోలీస్ ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, మీ సహకారం కావాలనగానే చాలా మందికి లైవ్ అప్లికేషన్ గురించి సరైనటువంటి అవగాహన అనేది లేదు. ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ ఎనీ స్మార్ట్ ఫోన్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. సపోజ్ మీరు ఏదైనా అలాని మీ ఆటోని ఇక్కడ నుంచి గోషామా నుంచి ఇక్కడ సంతోషానికి వెళ్ళాలంటే ఎంత ఫేర్ అవుతుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది, తర్వాత మీరు ఒక రూట్లో పర్టికులర్ రూట్లో వెళ్ళాలంటే ఆ రూట్ ట్రాఫిక్ ఫ్రీగా ఉందా లేకపోతే జామ్ ఉందా లేదా అది కూడా తెలుసుకోవచ్చు. తర్వాత మీకు ఎంత వెహికల్ ఉన్నట్టయితే మీ వెహికల్ పైన ఎన్ని చాలా స్పెండ్ అయి ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో పొందుపరచడం జరిగింది. దీని గురించి ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంకా ప్రజలకు ఇంకా చాలా అంటే పబ్లిసిటీ ఎక్కువైతే ఈ లైవ్ అప్లికేషన్ ఇంకా బాగా యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన అవన్నీ ఏర్పాటు చేయడం. సో ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా డీసీ గారికి, ప్రజ్ఞా జైస్వాల్ గారికి, నవీన్ గారికి అందరు కూడా ఆహ్వానం తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమం మా శ్రీనివాస్ టీచర్ ఇన్స్పెక్టర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెప్తున్నాను, ఇక్కడ నాకు ప్లేస్మెంట్ ఇచ్చిన మీకందరికీ చాలా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రఖ్యాత సినీ కంచెలో పాపులర్ అయినటువంటి హీరోయిన్ కుమారి ప్రజ్ఞా జైస్వాల్ గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి నవీన్ గారికి, ఏసీపీ జైపాల్ గారికి అండ్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి, విచ్చేసిన మీడియా మిత్రులకి, కౌన్సిలింగ్ సెషన్ విచ్చేసినటువంటి వారందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు ఇక్కడ ప్రధానంగా మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి ఒకసారి మీకు చిన్న కౌన్సిలింగ్ సెషన్ లాగా పెట్టడం జరుగుతుంది. ప్లస్ ప్రజ్ఞా జైస్వాల్ గారు వచ్చారు కాబట్టి వారి ద్వారా మన మొబైల్ యాప్ని ఇక్కడ మనం దాని గురించి వారు మాట్లాడతారు. అండ్ ఒకటి మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు కూడా మనం తరచుగా ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాం. కూడా 600 దాకా మనకి వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ స్క్వేర్ కిలోమీటర్స్లో చూస్తే ఏరియా విస్తీర్ణం చూస్తే 625 స్క్వేర్ కిలోమీటర్స్ రోడ్ ఏరియా. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూయార్క్ సిటీను హైదరాబాద్ రెండు జనాభా ఒకటే, కానీ న్యూయార్క్లో ప్రతి సంవత్సరం చనిపోయే వాళ్ళ సంఖ్య 200 అయితే హైదరాబాద్లో చనిపోయే వాళ్ళ సంఖ్య దాదాపు 1500, అంటే 7 నుంచి 8 రెట్లు ఎక్కువ ఉందన్నమాట. సో దీనికి మనం కారణాలు కూడా విశ్లేషిస్తే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ సెన్స్ లేకపోవడం, రకరకాల రోడ్ ఇంజనీరింగ్ ప్రాపర్గా లేకపోవడం, ఇట్లా రకరకాలుగా మనకు ఉన్నాయి కారణాలు. నెక్స్ట్, రోడ్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ యూ వాంట్ టు ట్రావెల్, మెనీ ఆఫ్ యూ థింక్ దట్ యూ వాంట్. ప్రతి వాళ్ళు చూడండి, రోడ్డు ఏంటంటే రోడ్డు మీద రాగానే అవతల డిసిప్లిన్ ఫాలో అవ్వాలనుకుంటాడు, కానీ రోడ్ రూల్స్ నాకు వర్తించదనే ఫీలింగ్లో ప్రతివాడు ఉంటాడు.
అండ్ రోడ్ రేజ్ కూడా, రోడ్డు మీద కొట్లాటలు అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. అండ్ సైకలాజికల్గా కూడా రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్కి ఇంటికి వచ్చిన తర్వాత చికాకులు పకాకులు ఉండడానికి కూడా సగం కారణం ఈ రోడ్లో, అంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, చికాకులు దాంతో కూడా రావడం అనేది కూడా ఉంది. రైట్, నెక్స్ట్. మేజర్ కాజెస్ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్: రైడింగ్ వితౌట్ ఏ సేఫ్టీ గేర్, వితౌట్ హెల్మెట్. మార్చి 1 నుంచి మనం హైదరాబాద్ నగరంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు, హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు మనకి కంపల్సరీ చేసాం ఈ హెల్మెట్ అనేది. సో అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ అంటే పార్కింగ్ అనేది అంటే రోడ్లు అన్ని చోట్ల కూడా పెట్టడం పార్కింగ్ అనేది దాంతో సమస్య కాదు. అబ్స్ట్రక్ట్ చేస్తూ ట్రాఫిక్ ఫ్లోని చేసేటటువంటిది అబ్స్ట్రక్టివ్ పార్కింగ్. అబ్స్ట్రక్టివ్ వెయిటింగ్, నేను పార్క్ చేయలేదంటే నేను వెయిట్ చేస్తున్నాను, లోపలికి వెళ్ళాడు, మా వాడు షాప్లోకి వెళ్ళాడు, మళ్ళీ వస్తున్నాను అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ వెయిటింగ్. ఓకే, అబ్స్ట్రక్టివ్ వెయిటింగ్ ఆల్సో ఇస్ అన్ ఆఫెన్స్ అన్న. సో ఓవర్ స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్ అది సీరియస్ ఉల్లంఘనలుగా తీసుకుంటూ ఎవరైతే కనుక ఫ్రీక్వెంట్గా ఓవర్ స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్ 3 సార్లు చేస్తే కనుక వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్స్ కూడా మొన్నే మేము దాదాపు ఒక 69 లైసెన్సులు ఆర్టీఐకి పంపించాం సస్పెండ్ చేయమని చెప్పేసి. అంటే ఫ్రీక్వెంట్గా ఓవర్ స్పీడింగ్ చేస్తూ, సిగ్నల్ జంపింగ్ చేస్తూ, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ 3 వైలేషన్స్ని కాంబినేషన్లో కనుక చేస్తే కనుక వాళ్ళకి సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ చేయడం అనే దానికి ఆర్టీఐకి కూడా రాసాం. త్వరలో కూడా వాళ్ళ నుంచి కూడా కన్సెంట్ వస్తుంది. సో ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, యూజింగ్ మొబైల్ ఫోన్ వైల్ డ్రైవింగ్, ఇది కూడా సీరియస్ అఫెన్స్గా తీసుకుంటాం మనం. ఎందుకంటే మీకు తెలుసు, మన పేరవరం రాములు గారి మనోడు ఈ మధ్య అవుటర్ రింగ్ రోడ్లో చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు దానికి కారణం కూడా ఏంటంటే ఒక చిన్న ఫోన్ రావడం, అది డిస్ట్రాక్ట్ అయ్యి చూడటంతో డ్రైవింగ్ అనేది చాలా సీరియస్ ప్రక్రియ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ సీరియస్ ప్రక్రియలో చిన్న డిస్ట్రాక్షన్, చిన్న మన అలర్ట్నెస్ తగ్గించేటువంటి కార్యక్రమం ఉంటే కనుక వెంటనే అది ఫేటల్గా అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. డ్రంక్ డ్రైవింగ్, హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్టార్ట్ చేసి మోర్ దెన్ 5 years అవుతుంది. 2011 నవంబర్లో వీఆర్ స్టార్టెడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ మోర్ దెన్ 5 years అయింది. సో రిజల్ట్స్ హావ్ బీన్ వెరీ గుడ్. సో వేరే నగరాల నుంచి కూడా మన దగ్గరికి వచ్చేసి ఈ సిస్టమ్ని, ఈ ప్రక్రియ ఎలా ఉందనేది కూడా చాలా స్టడీ చేయడానికి కూడా చాలా నగరాల నుంచి కూడా రావడం జరిగింది. ఈక్వలెంట్ టు జంబో జెట్ క్రాషింగ్ ఎవ్రీడే. సో హైదరాబాద్ మన దేశంలో చూస్తే 150,000 మంది దాకా ప్రతి సంవత్సరం కూడా చనిపోతున్నారు. సో ఇది ఎన్నోటటువంటి క్యాన్సర్లు, ఇట్లాంటి వ్యాధుల కన్నా కూడా మనకి తీవ్రమైన వ్యాధి, దేశాన్ని పట్టిస్తున్న వ్యాధి ఏంటంటే కనుక ఈ మనకి రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్. సో దీన్ని మనం తగ్గించాలి. ఇది అవేర్నెస్ ద్వారా, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా, ఇంజనీరింగ్ ద్వారా, ఈ 3 ద్వారానే ఇది అవుతుంది. సో ఇది చూస్తున్నారు, టోటల్ యాక్సిడెంట్స్ 4.8 lakhs, డెత్స్ చూస్తున్నారు 140,000 దాకా ఉన్నారు. ఇది మొత్తం భారతదేశం దీన్ని చూస్తే కనుక హైదరాబాద్లో దాదాపు మన హైదరాబాద్ నగరంలో రోజుకు ఒకటి చనిపోతుంటారు యావరేజ్గా. 365 మంది దాకా ఉంటుంది, 365, 370 దాకా ఉంటుంది ఫిగర్ యావరేజ్గా. సైబరాబాద్లో చూస్తే అది ఇంకో 1000 ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే దాని అవుటర్ రింగ్ రోడ్డు, లేకపోతే దానికి రోడ్స్ ఎక్కువ విస్తీర్ణం ఏరియా. సో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మీరు చూస్తే కనుక ఎవరు దీనికి ఎక్కువ కారణం, ఈ యాక్సిడెంట్స్ కారకులు ఎవరంటే కనుక 2 wheelers వాళ్ళు ఎక్కువ వాళ్ళకి వస్తుంది. 4 wheelers వాళ్ళు ఉంటారు, 3 wheelers, ఆర్టీసీ బస్సెస్ మీరు చూస్తున్నారు. ఎక్కువ 2 wheelers వాళ్ళు ఈ యాక్సిడెంట్స్లో వాళ్ళు కారకులు అవుతున్నారు అన్నమాట. 2 wheelers వాళ్ళు విక్టిమ్ వెహికల్స్ చూస్తున్నారు. 2 wheelers చనిపోయే వాళ్ళు ఎక్కువ పెడెస్ట్రియన్స్ చనిపోతున్నారు అండ్ 2 wheelers వాళ్ళు చనిపోతున్నారు. 4 wheelers వాళ్ళు కారకులు అవుతున్నారు కానీ చనిపోయే దాంట్లో వాళ్ళ సంఖ్య ఉండదు అనమాట, వాళ్ళు ఉంటారు. 14లో డేటా అయితే ఇది మన ఈ మధ్య విజయవాడలో మీరు చూశారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో బస్సు సంబంధించిన క్లీనర్ నడపడంతో మనకి స్టూడెంట్స్, మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. అది చాలా తీవ్రమైనటువంటి ఇన్సిడెంట్. అట్లానే 2013లో అనుకుంటా కాళేశ్వరి ట్రావెల్స్ సంబంధించిన ఒక బస్సు, అది కూడా షిరిడీకి వెళ్తూ దాంట్లో కూడా దాదాపు 35 నుంచి 40 మంది దాకా చనిపోవడం జరిగింది. సో దాంట్లో కూడా కారణం ఏంటంటే ఆ నడిపిన డ్రైవరు అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత, సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాస్త అతను డాబా దగ్గర ఆగి ఫుడ్ తిన్న తర్వాత మద్యం సేవించడం, అంటే మందు తీసుకుంటాం, లిక్కర్ తీసుకున్న తర్వాత దాని ఇన్ఫ్లుయెన్స్లో అతను నడుపుతూ యాక్సిడెంట్ చేయడం. ఆ యాక్సిడెంట్లో కొంతమంది చనిపోవడం జరిగింది అన్నమాట. హేమా మాలిని ఆల్సో షీ వాజ్ ఆల్సో ఇంజర్డ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్. రైట్, ఇది నార్కెట్పల్లి దగ్గర జరిగినటువంటి రోడ్డు విషయాలు. సీనియర్ టీడీపీ లీడర్ లాల్చంద్ పాషా ఆయన చనిపోయారు. ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఈ 2 మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనం చూస్తే కనుక
వీళ్ళ చిల్డ్రన్ వీళ్ళంతా వీళ్ళ కుమారులంతా కూర్చొని కేరళ సీఎం ఉమెన్ చాందీ ఎస్కే చంద్రఘటన్ మాజీ ముఖ్యమంత్రి వారు రోడ్ యాక్సిడెంట్లో వారు కూడా తప్పించుకుంటారు. ఈ మనం తరచుగా చూస్తుంటాం మొబైల్ ఫోన్ డ్రైవింగ్, ఇదంతా కూడా ఏదో పోలీస్ కోసం చేస్తున్నట్టు అనేది కాకుండా మీకోసం మీరు చేసుకోండి. మొబైల్ ఫోన్ డ్రైవింగ్ అనేది పోలీసు వాళ్ళు హెల్మెట్ లోపల కూడా ఈ మధ్య చూస్తున్నాం కొత్తగా ఈ ఫోన్లు పెట్టుకొని మాట్లాడటం అనేది కూడా అదొక కొత్త ఇది కూడా కనపడుతుంది మనకి. This is the message which Hyderabad Traffic Police would like to give to everyone. Be careful while you are on the road. You live only once. Someone is waiting for you at home. మీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు కుటుంబం పెద్దగా మీరు రోడ్డు మీద ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళి మీరు ఇంటికి రావాలని చెప్పి ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు అందుకో మీకేమైతే కనుక ఆ కుటుంబం అంతా ఒక వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే ఒక కుటుంబం అంటే ఒక 4-5 రోడ్డు మీద పడ్డట్టుగా మనం తీసుకోవాలి. సో అందుకోసం మీరు కాదు మీ కుటుంబం రోడ్డు మీద పడకూడదని చెప్పేసి మీరంతా కూడా రోడ్ రూల్స్ పాటించాల్సిందిగా హైదరాబాద్ నగరవాసులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ ప్రజ్ఞా జైస్వాల్. I'm really happy to be able to be here today to support and spread the awareness on the importance of traffic rules and regulations. And as you all can see, that the entire traffic police department is making some serious efforts towards spreading the awareness about all the rules and regulations and following traffic rules and being safe. We can see that in the last few years, the average deaths in Hyderabad have been about 1,500 compared to New York, which probably has almost about the same amount of population, but has only about 200 deaths because of the deaths on the road. So that's quite an alarming figure, and I'm really glad that we are all making some proactive efforts towards this. And I just wanted to say that all the traffic rules and regulations many times can seem very simple, and you can totally neglect it because you're in a hurry and you're just probably going a short distance. But we have to understand that there are many times when जब आपकी गलती नहीं होती है, सामने वाले की गलती होती है, but because of that you can get hurt, you can get injured, and you have to be careful not just for yourself, but you have to be careful for the sake of your family, because there are so many people waiting for you. So you have to really take care. There are very simple small things that you have to follow, like if you're riding a bike, you must wear a helmet, that do a good quality one, as sir said. If you're driving a car, hello. So there are some very simple and easy steps that you have to follow. Like if you're riding a bike, you must wear a helmet, and a good quality one. If you're driving a car, you must wear a seat belt. You must take care that you don't do rash, negligent driving. As much as we like to go out, enjoy, party, have fun, there is, I don't think, to each his own. People can go and have fun, but try to avoid drunk driving. Avoid means don't do it at all. Because as we have seen, there are so many lives which are lost every single year because of drunken driving. So if you want to go out, party, have fun, do it, but get a driver for yourself that night. So some of these things, if we follow, I think we will really help the society, and we will really help the entire department in achieving what they want to achieve. And yeah, so also I have just been introduced to a new app this morning. I just got to know about the Hyderabad Traffic Live app. I just downloaded it this morning, and yes, so that's the
So that's a new app that introduced this new app this morning. It's Hyderabad Traffic Live app. It's an amazing application in which you can get updated on where the traffic is too much, and if you have to go to a certain location, what is a better route to go there. It tells you about auto fare estimation. If you have to go from one place to the other and you want to know how much it's going to cost you, you can just type the destinations here and you will get to know exactly how much you're going to be charged. And if your auto driver charges you more than that, then you can immediately file a complaint and a quick action will be taken. There is a public interface in case of any problems when you're on the road. In case of emergency, there's a list of people that you can get in touch with, like inspectors, traffic police inspectors you can get in touch with, and they'll take care of the situation. So there are many things that the application helps you in. There is the e-challan status, you can find your towed vehicle, you can find the nearest parking, the nearest police station, and many other things. And all the time, if you download the app, you will get alerts and notifications as to many things which are related to road and which can help you. So I strongly suggest that we all must download the app and make the best use of it and support the entire system, the police department in doing what they're trying to do. So thank you very much. I'm really glad to be here, and please take care of yourselves, drive safe, and that's it. Thank you. फोटोग्राफर्स का हो गया तो जरा पीछे हट जाओ, हम वी आर वेटिंग. స్మార్ట్ఫోన్ తోటి స్మార్ట్ గా ట్రాఫిక్ ని మేనేజ్ చేయడం స్మార్ట్ఫోన్స్ మేనేజ్ download should double actually. To our DCP Ranganath sir, ACP Jayapal sir, Srinivas sir, and the entire traffic police department for taking such a brilliant step towards our safety and for launching the new app, and I hope you all support the cause. Thank you very much. You must wear a seat belt while driving the car. Do not drink and drive. Huge request to all of you. If you want to go out, party, drink, then get a driver. Don't drive it yourself, or get a friend who's not drunk to drive the car for you that night. Do not do rash and negligent driving. And you must not talk on the phone while you're talking, while you're driving a car. You know, because small distractions sometimes can cause the life of, can kill many lives. जैसे कि न्यूयॉर्क में है, एक साल के रोज पे 200 डेथ्स होती हैं, लेकिन हमारे हैदराबाद में 1500. तो इट्स अ वेरी बिग डिफरेंस. तो ये बहुत ही बड़ा डिफरेंस होता है. तो इट्स माई स्मॉल रिक्वेस्ट कि टेक केयर ऑफ योर सेल्फ, फॉलो द रूल्स एंड रेगुलेशंस. इट्स फॉर योर ओन सेफ्टी, एंड you obviously want to go back home to your families and not give them any kind of grief. So take care of yourselves, follow the rules, and be safe. Thank you.